హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ తెలుగు ప్రపంచంలోకి. ఈరోజు మనం ఫిల్టర్స్ని ఏ విధంగా ఎక్సెల్లో యూజ్ చేయాలి, లార్జ్ డేటా ఉన్నప్పుడు అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేయాలి అనే విషయాన్ని మనం ఈ ఎపిసోడ్లో అయితే నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ తోటి ఇచ్చాను. లార్జ్ డేటా సెట్ ఉంది మన దగ్గర. ఇక్కడ 15,011 రోజుకు మనకు కావాల్సిన డేటా అయితే ఇంత లార్జ్గా ఉంది. అయితే మనకు ఫిల్టర్ చేయాలి అనుకుంటే మీరందరికీ ఐడియా ఉండి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని డేటాలోకి వెళ్ళి ఫిల్టర్ అనే ఆప్షన్ అప్లై చేస్తే మనకి ఇక్కడ రేడియో బటన్స్ లాగా వస్తాయి. దీంట్లో మనకు కావాల్సిన డేటాని సెలెక్ట్ చేసుకొని ఆ పీఓస్ వరకు సంబంధించినటువంటి డేటాని ఫిల్టర్ చేస్తూ ఉంటాం. జనరల్గా మల్టిపుల్ డేటాస్ కావాలి అనుకుంటే మీకు మల్టిపుల్ పీఓస్ని కూడా మనం ఇలా వన్ బై వన్ చూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ మీరు ఇలా మై బ్యాడ్, జస్ట్ సిస్టమ్ స్ట్రక్అప్. అండ్ ఇక్కడ చూడండి, మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, మల్టిపుల్గా మనకు కావాల్సిన పీఓస్ నెంబర్స్ని ఇందులో చూజ్ చేసుకొని మనకి అంటే ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. అంటే ఒకటేసారి 1 ఆర్ మోర్ దాన్ మనకు పీఓస్ని ఫిల్టర్ చేయాలి అంటే మనకి ఇటువంటి ఆప్షన్ అయితే లేదు. 1 బై 1 చేసుకోవాల్సిందే. ఇలా కాకుండా మనకు అడ్వాన్స్డ్ ఫిల్టర్లో చాలా మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. చాలామంది 99% పీపుల్ ఈ విషయాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. మనకు ఆ విషయం అసలు అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనే ట్యాబ్ని కూడా ఎవరము అబ్జర్వ్ కూడా చేయం. కానీ చాలా బాగా ఉపయోగపడే ఆప్షన్ ఇది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే డేటాలోని ఈ ఫిల్టర్లో ఈ పక్కనే మనకి అడ్వాన్స్డ్ అని ఉంది, చూసారా? ఈ ఫిల్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. అది ఏ విధంగా మనం యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ చూడండి, షీట్ 1లో నేను కొన్ని పీఓస్ సెలెక్ట్ చేశాను. ఈ పీఓస్కు సంబంధించినటువంటి డేటా మాత్రమే అక్కడ ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. అదే మనం జనరల్గా అయితే ఎలా చేస్తాము, ఒక పీఓ తీసుకొని 1 బై 1 మనం ఇట్లా కాపీ చేసుకుంటూ ఇక్కడ ఫిల్టర్ చేస్తూ నెక్స్ట్ది మళ్ళీ యాడ్ ఆన్ చేస్తూ వస్తూ ఉంటాం కదా, ఇలా చేస్తాం జనరల్గా. ఓకే అయింది కదా, ఒక పీఓకి సంబంధించిన డేటా అయింది కదా. రెండో పీఓ కావాలి అనుకున్నప్పుడు మనం రెండో పీఓని కూడా ఇక్కడ రెండో పీఓ కాపీ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ యాడ్ కరెంట్ సెలెక్షన్ టు ఫిల్టర్ అని ఉందా, ఇది కూడా మనం యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఈ రెండు ఫిల్టర్ని, ఈ రెండు పీఓస్కి సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ యాడ్ అయింది. ఇలా మనం 1 బై 1 చేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ పీఓలన్నీ మనకు కావాల్సిందని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాము, చాలా టైం పడుతుంది అనమాట. మనం అలా 1 బై 1 సెలెక్షన్ చేస్తూ వస్తే. ఇలా కాకుండా మనం అడ్వాన్స్డ్ టూల్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ నేను ఇవన్నీ క్లియర్ చేస్తున్నాను. దానా ఇప్పుడు చూద్దాం. అయితే అడ్వాన్స్డ్ ఫిల్టర్ యూజ్ చేసేటప్పుడు రెండు విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం ఏదైతే పీఓస్ సెలెక్ట్ చేస్తున్నామో ఆ పీఓస్ నెంబర్ ఏదైతే హెడర్ ఉంటుందో ఆ హెడర్ సేమ్గా ఉండాలి. ఇక్కడ కస్టమర్ నెంబర్ అని ఉందనుకోండి, ఇక్కడ కూడా కస్టమర్ నెంబర్ అని ఉండాలి. అక్కడ మీకు పీఓ నెంబర్ అని ఉంది కాబట్టి నేను పీఓ నెంబర్ అని కాపీ చేశాను. ఇది కొంచెం చూడండి. అంటే హెడర్లో ఏ నేమ్ ఉంటే ఆ నెంబర్. ఇప్పుడు మీరు ఇన్వాయిస్ నెంబర్ అనుకోండి, ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అని ఉంది కాబట్టి ఇన్వాయిస్ నెంబర్ అనే రాయాలి. ఇన్వాయిస్ నో డాట్ అని పెడతాం కదా మనం, ఈ విధంగా రాశారనుకోండి మీరు ఇన్వాయిస్ నెంబర్, ఈ విధంగా రాసి ఇన్వాయిస్ నెంబర్స్ ఇక్కడ లిస్ట్ ఇచ్చారనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. అక్కడ ఏ విధంగా డేటాలో హెడర్ ఎలా ఉందో ఆ విధంగా ఖచ్చితంగా ఉండాలి. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే హెడర్ నుంచి సెలెక్ట్ చేయాలి డేటాని మనం సెలెక్ట్ చేసే ముందు అందరం ఏం చేస్తామంటే హెడర్ని ఇగ్నోర్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేస్తారు. ఇది అడ్వాన్స్డ్ ఫిల్టర్ విషయంలో వర్కౌట్ అవ్వదు. అడ్వాన్స్డ్ ఫిల్టర్ విషయంలో హెడర్తో పాటు సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ఈ రెండు పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు పాయింట్, ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ ఫిల్టర్ బటన్ని నేను క్లిక్ చేశాను. చేశాక ఇక్కడ మీకు ఫిల్టర్ ది లిస్ట్ ఇన్ ఏ ప్లేస్ అని ఉంది కదా, ఈ బటన్ని మీరు ఈ సెలెక్షన్ చేసుకున్న తర్వాత లిస్ట్ రేంజ్ అని ఉంది కదా, ఈ లిస్ట్ రేంజ్ నేను ఏం చేస్తున్నానంటే డిలీట్ చేసి ఇప్పుడు మన మెయిన్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని సెలెక్ట్ చేశాను. లిస్ట్ రేంజ్ ఏంటి? మన మెయిన్ డేటా సోర్స్ అన్నమాట. ఓకే. క్రైటీరియా రేంజ్, ఈ క్రైటీరియా రేంజ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు కొన్ని పీఓలు మాత్రమే సెలెక్ట్ చేసాము, ఆ పీఓలో డేటాని మాత్రమే చూడాలనుకుంటున్నాం, చూసారా? ఆ పీఓస్ని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను లిస్ట్ అవుట్ చేసుకొని షీట్ 1లో పెట్టాను. సో నేను షీట్ 1లోకి వెళ్తున్నాను. షీట్ 1లో మనకి హెడర్తో పాటు ఈ పీఓలకు సంబంధించిన డేటాని నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేశాను, ఓకే అన్నాను.
జస్ట్ అంతే సింపుల్. ఒకటేసారి మనకి ఆ పీఓలకు సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయింది. చూసారా? ఈ ఫిల్టర్ అయిందా లేదా ఎలా తెలుస్తది మీకు? ఇక్కడ బ్లూ కలర్స్ వచ్చాయంటే ఫిల్టర్ అయిందనమాట. ఎందుకంటే మిగతాదంతా డేటా హైడ్ అయిపోయింది చూడండి మధ్యలో. సో, ఇది ఫిల్టర్ అయింది. కాకపోతే మీకు ఇక్కడ ఏంటంటే అన్‌ఫిల్టర్ చేద్దామంటే ఇక్కడ రేడియో బటన్స్ లాగా మనకు ఫిల్టర్ ఆప్షన్స్ అన్నది వెళ్ళిపోతాయన్నమాట. కంగారు పడకండి. డేటాలోకెళ్ళండి. ఇక్కడ క్లియర్ అనే బటన్ ఉంటది. ఈ క్లియర్ అనే బటన్‌ని క్లిక్ చేస్తే మీకు అన్‌ఫిల్టర్ అయితే అయిపోతది సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు అన్‌ఫిల్టర్ అయిపోయింది చూసారా? ఇందులో డేటా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకటేసారి మల్టిపుల్ పీఓస్ కానీ, మల్టిపుల్ ఇన్వాయిసెస్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ మనం అదే నేమ్ హెడర్ మ్యాచ్ అయ్యేలా మనం లిస్ట్ ఔట్ చేసుకొని ఆ రేంజ్ ఇచ్చేస్తే అడ్వాన్స్డ్ ఫిల్టర్‌లో పనిచేస్తదనమాట. అయితే అడ్వాన్స్డ్ ఫిల్టర్‌లో ఇంకో అడ్వాంటేజ్ ఉంది. అది కూడా చూసేద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను అడ్వాన్స్డ్ ఫిల్టర్‌కెళ్తున్నాను. అడ్వాన్స్ ఫిల్టర్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటి? లిస్ట్ రేంజ్ ఉంది కదా! మన మెయిన్ డేటా సోర్స్ మొత్తం ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? అండ్ తర్వాత క్రైటీరియా రేంజ్. ఇది మన పీఓస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పీఓస్ లిస్ట్‌ని హెడర్‌తో పాటు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఈ లిస్ట్‌ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి కాపీ టు అనదర్ లొకేషన్ ఉంది కదా! ఈ బటన్‌ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకునంగానే కాపీ టు అంటే ఎక్కడ కాపీ చేయాలి డేటాను అని రేంజ్ అడుగుతదనమాట. ప్రస్తుతం నేను ఇదే షీట్‌లో సెల్ రిఫరెన్స్ ఇస్తాను. మీరు ఏ షీట్ అయినా తీసుకోవచ్చు. ఇదే షీట్ తీసుకోవాలని ఏం లేదు. సో, ప్రస్తుతం నేనైతే ఇక్కడ ఈ రేంజ్‌లో ఇచ్చేస్తాను. ఒక సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే చేశాను. ఓకే అంతే చూడండి సింపుల్‌గా మనకు ఆ పీఓలకు సంబంధించిన డేటాని ఎంత సింపుల్‌గా బయటకు తీసుకొచ్చిందో చూసారా? ఇది అడ్వాన్స్డ్ ఫిల్టర్‌లో ఉన్నటువంటి మనకి అడ్వాంటేజ్. ఇది మనం ఆటో ఫిట్ చేయాలి అంటే ఈ డేటాని అంతా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ప్రెస్ చేశాక హెచ్ఓఐ అనే షార్ట్ కీని యూజ్ చేయండి. ఆటో ఫిట్ అయిపోతది. చూసారా? ఆ డేటా ఆ వివోలకు సంబంధించినటువంటి డేటాని మనకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అంటే ఫిల్టర్ చేస్తే మనం ఆ డేటాను కాపీ చేస్తే అలో చేయదనమాట. ఎందుకంటే మధ్యలో డేటా కొన్ని సెల్స్ రోస్ అన్నది హైడ్ అయ్యి ఉంటాయి ఫిల్టర్ చేసినప్పుడు. అలాంటప్పుడు మనం ఆ పని చేయలేం కాబట్టి ఈ అడ్వాన్స్డ్ టూల్‌లో మనకి ఈ ఈ ఆప్షన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, దీన్ని యూజ్ చేసుకోండి. చాలా బాగా వర్కౌట్ అవుతదనమాట మీకు డైలీ వర్క్ రోల్స్‌లో. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఫిల్టర్ అనే ఆప్షన్ కూడా ఉంటది. ఇది ఆఫీస్ 365లో పనిచేస్తది. ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతదో చూద్దాం. ఇక్కడ చూడండి నేను డ్రిల్ డౌన్ లిస్ట్ చేశాను. ఇది ఎలా చేశానో చెప్తాను చూడండి. ఇక్కడ పీఓ నంబర్స్ పెట్టాను కదా! డేటాలోకెళ్ళండి. డేటాలోకెళ్ళిన తర్వాత మీకు డేటా వాలిడేషన్ అని ఇక్కడ డేటా వాలిడేషన్ ఉంది కదా! ఈ వాలిడేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్‌లో లిస్ట్ అని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఈ రేంజ్ ఉంది కదా! ఈ రేంజ్ పీఓ నంబర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా పీఓ నంబర్స్ అన్ని సెలెక్ట్ అయినాయి. ఓకే చేశాను. వెంటనే మనకి ఇట్లా డ్రిల్ డౌన్ ఆప్షన్ అన్నది మనకైతే ఇలా వచ్చేస్తది. సో, మనం ఇక్కడ ఏ పీ1 నంబర్ మనకి ఇక్కడ కావాల్సిన పీ1 నంబర్స్‌ని మనం లిస్ట్ ఔట్ చేసామనమాట ఇక్కడ. ఈ లిస్ట్‌కి సంబంధించినటువంటి ఫిల్టర్‌ని డేటాని ఇక్కడ తీసుకురావాలంటే మనకిప్పుడు ఫిల్టర్ ఆప్షన్ చాలా బాగా ఉపయోగపడుతది. ఇది ఆఫీస్ 365లో మాత్రమే ఉంటది. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫిల్టర్ ఆప్షన్ తర్వాత ఫస్ట్ మనకు యారే ఇవ్వాలి. యారే అంటే ఏంటి? మనం మెయిన్ డేటా సోర్స్ అనమాట. ఈ విధంగా మనం మెయిన్ డేటా సోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కామా పెట్టాక ఇన్క్లూడ్ అంటే మనం ఏం చూడాలి అనుకుంటున్నాం ఏది ఇన్క్లూడెడ్ మనకి పీ1 నంబర్స్ ఓకేనా పీ1 నంబర్స్ అన్నది ఇదే షీట్లో మెయిన్ డేటాలో పీ1 నంబర్స్ తీసుకున్నాను ఈక్వల్ టు ఈ పీ1 నంబర్స్తో అయితే ఆ డేటాని తీసుకురమ్మని అడిగాము చూడండి సింపుల్గా ఆ డేటా వరకు మాత్రమే మనకు వచ్చేసింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ డ్రిల్ డౌన్ బటన్లో నెంబర్స్ మార్చుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ డేటా అనేది మారుతూ ఉంది చూసారా ఇదైతే ఆఫీస్ 365లో మాత్రమే ఉంది కాబట్టి అడ్వాన్స్డ్ ఫిల్టర్ యూజ్ చేయండి చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది సో ఇటువంటి ఆప్షన్స్ మీకు చెప్పడానికి మాకు మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇటువంటి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో